ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భోగి అని అనగానే అలాగే సంక్రాంతి ఆ 3 రోజుల ఫెస్టివల్ కూడా బాగా ఇంకా ఫుడ్. అవునమ్మా. మరి మనం కూడా ఆరోగ్యానికి సంబంధించి అరిసెలు జంతికలు కంటే కూడా అవి నూనెలో దేవి ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి అవునమ్మా, కొబ్బరి ఉపయోగించి ఆరోగ్యవంతమైన రెసిపీ చూపించాలి. మరి ఫెస్టివల్ కాబట్టి ఈ రోజు ఒక హెల్దీ రెసిపీ కొబ్బరి బూరెల రూపంలో చూపిద్దాం ప్రేక్షకులందరికీ. అలాగే మరి నూనె లేకుండా బూరెలు ఎట్లా వస్తాయా రావా అనుకుంటున్నారా? నూనెలో వేసిన బూరెల కంటే కూడా నూనె లేని బూరెలు ఇంకా బాగుంటాయి. అక్కడ 4 తింటే ఈ 10 తినగలుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. అసలు కొబ్బరి కమ్మగా ఉంటుంది. ఆ కొబ్బరికి మనం తేనె ఇట్లాంటి కొద్దిగా వేడి చేసి అందులో కొబ్బరి ఉడికిస్తే మంచిగా పాకం కట్టినట్టు అవుతుంది. కొబ్బరి పూర్ణం చేసి దానికి పిండి పెట్టేసి నాన్ స్టిక్ గుంటల్లో మేగడ వేసి కాలిస్తే అచ్చం నూనెలో దేవిన కొబ్బరి బూరెల్లా నూనె లేని బూరెలు కూడా ఈ సంక్రాంతికి స్పెషల్ వంటకం లాగా మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడండి. కొబ్బరి బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 200 గ్రాములు, తేనె 150 గ్రాములు, నానపెట్టుకున్న ముడి బియ్యం 1 కప్, నానపెట్టుకున్న పొట్టు తీయని మినపప్పు 1/2 కప్, మేగడ 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు మొక్కా చెక్క 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు మొక్కా చెక్క 1 టేబుల్ స్పూన్, యాలకు పొడి 1 టీ స్పూన్. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర సిమ్లో పెట్టి అందులో 1 టీ స్పూన్ మేగడ వేసి ఆ మేగడలో బాదం పప్పు ముక్కలు మొక్కా చెక్కలా చిన్నగా చేసుకోవాలి. అట్లాగే జీడిపప్పు ముక్కలు అలా వేసేసి కొద్దిగా మేగడలో వేడెక్కనిస్తాం. కొబ్బరి బూరెల్లో ఈ 2 డ్రై నట్స్ యొక్క ముక్కలు చాలా స్పెషల్ టేస్ట్ని ఇస్తాయి. పచ్చి కొబ్బరి తురుము మనం తీసుకున్న 200 గ్రాములు అందులో వేసేసి దాంట్లో తేనె కూడా వేసేస్తున్నాం. బూరెలకి ఎవరైనా సరే ఎక్కువగా అందరూ బూరెలకి బెల్లమే వాడుతుంటారు. మనం ఇక్కడ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తేనె ఉపయోగిస్తున్నాం. ఇట్లా తేనె కొబ్బరిలో అట్లా వేసేసి తేనెతో కొబ్బరిని ఉడకనిస్తాం. మెల్లగా సిమ్లో పెట్టేట్లా కొద్దిగా వేగి కొబ్బరిలో పచ్చితనం పోవాలి. ఆ తేనె కొబ్బరి పీల్చుకుని కొబ్బరి పూర్ణం చాలా టేస్టీగా మారుతుంది. ఇట్లా కొబ్బరి పూర్ణం సిద్ధం చేసుకున్న తర్వాత ఇక కొబ్బరి బూరెలకు ఆ పూర్ణాన్ని మనం చిన్న సైజుగా ఉండలుగా అట్లా పూర్ణం చేసి పక్కన పెట్టుకుంటాం. మనం నూనెలో బూరెలు తేవకుండా నాన్ స్టిక్ గుంటల్లో బూరెలు కాల్చుకుంటాం కాబట్టి ఆ సైజుని దృష్టిలో పెట్టుకుని ఉండలు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ముడి బియ్యాన్ని నీళ్లు పోసి 2 గంటలు నాననివ్వాలి. ఆ నానబెట్టిన ముడి బియ్యం ఇది 1 కప్పు తీసుకున్నాం. 1/2 కప్పు మినపప్పు కూడా పొట్టు తీయని దాన్ని తీసుకుని నీళ్లలో పోసి 2 గంటలు నానపెట్టాం. ఈ నానిన మినపప్పు ముడి బియ్యం ఇందులో పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్ పెద్దది వేసేసి తేనె ఎందుకు వేస్తున్నామో తెలుసా? ఆ పిండి చప్పదనం పోయి కమ్మదనం వస్తుంది అనమాట. కాబట్టి తేనె కొబ్బరి ఇట్లా వేయటం వల్ల పిండికి పైన బూరెల పైన పెట్టే పిండి స్పెషల్ టేస్ట్ రావటం కోసం ఈ టెక్నిక్ అనమాట. బూరెల పిండి సిద్ధమైంది. పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ గుంటల పాత్ర సిమ్లో పెట్టేసి మేగడ ఆ గుంటల్లో అట్లా రాయటం జరుగుతుంది. ఆ తర్వాత కొబ్బరి పూర్ణాన్ని తీసుకుని బూరెల పిండిలో ముంచేసి ఆ బూరెల్ని నాన్ స్టిక్ గుంటల్లో మనం పెట్టి కాలనిస్తాం. నూనెలో దేవిన పూర్ణాల కంటే ఇట్లా నాన్ స్టిక్లో కాల్చుకున్న పూర్ణాలు బూరెలు చాలా స్పెషల్ టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే నూనెలో దేవటం వల్ల వెగట వస్తాయి. ఇవి వెగట రాకుండా కూడా ఎక్కువగా తినడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి బలానికి చాలా మంచిది. ఇట్లా ఒకవైపు బూరెలు కాలిన తర్వాత స్పూన్తో వాటిని తిప్పి మరోవైపు కూడా పిండి కాలేటట్లుగా అట్లా చేసుకోవాలి. చూశారు కదా కొబ్బరి బూరెలు నూనెలో దేవిన విధంగా మంచి కలర్ఫుల్గా ఎలా సిద్ధమయ్యాయో. ఇక్కడి నుంచి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిండి వంటలు చేసుకునేటప్పుడు ఈ విధంగా కొబ్బరి బూరెలు చేసుకుంటే అందరికీ మంచిదని ప్రధానంగా తెలియచేస్తున్నాం.